మానవ జీవితం అంతా అపవిత్రమైపోతున్న మానవ జీవితం కోసం రక్షకుడుగా వచ్చిన దేవుడు ఈ దినం ఈ రోజు ఇదిగో మంచి దినం, మంచి వార్త. ఆ వార్త నీ హృదయంలో నీ మనసును అంగీకరించి ఈ రోజు ప్రభుని నీ మనసును చేర్చుకుంటే నీకు రక్షణ ఇస్తాడు, నీ ఆత్మ నిత్య జీవాన్ని నడిపిస్తాడు, నిన్ను సమస్త దుర్నీతి నుంచి విడిపించి నిన్ను పవిత్రంగా పరిచి ఆయన ఉన్నతమైన స్థితిని నడిపిస్తాడు. అటు కృప ఈ గ్రామ ప్రజలందరికీ నా ప్రభు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా నాయన, సర్వోన్నతుడా, ఇదిగో నీ విలువైన మాటలు నీ ప్రజలు విన్నారయ్యా. వాళ్ళ హృదయాలు దర్శించు, నీ ప్రజలకు రక్షణ ఇచ్చు, దుర్నీతి నుంచి విడిపించి పవిత్రపరచు, నీ బిడ్డలు రక్షణ కలిగజేసి ఈ గ్రామంలో వృద్ధుల్ని, యవనస్తుల్ని, చిన్ని బిడ్డల్ని, అనారోగ్య పరిస్థితులు ఉన్న వారందరినీ స్వస్థపరచునైనా. నీవు మాత్రమే బాగు చేయగల దేవుడు, నువ్వు మాత్రమే పవిత్రపరచగల దేవుడైనా. అటు కృప నీ బిడ్డలకి ఈ గ్రామానికి దయచేసి ఆశీర్వదించును గాక. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిదండి.